హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఆల్రెడీ మనం రీజనింగ్ పార్ట్ అయితే స్టార్ట్ చేసాం. దాంట్లో 25 బిట్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 25 బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసుకుందామండి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ 26th క్వశ్చన్ అండి. సో 26th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇఫ్ బిల్డింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఈ పర్టికులర్ వాల్యూ ఇచ్చారు అండ్ రివర్ యాజ్ ఈ పర్టికులర్ వాల్యూ ఇచ్చారు. సో వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ BRIDGE బ్రిడ్జ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మీరు చూడండి, బి అనేది 4 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్లో 4 ఉంది కాబట్టి సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఆర్ అనేది 8 అవుతుంది. సో ఆర్ అనేది 8. సో మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. సో ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాదు. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, లాస్ట్ బట్ వన్ చూస్తే ఈ అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ అన్ని ఆప్షన్స్ 0నే ఉన్నాయి. సో మనకి ఈ అనేది 0 కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా రాదండి. సో మనకి ఇక్కడ మధ్యలో ఏమన్నా వాల్యూ చూడండి, లైక్ ఇక్కడ ఆర్ చూస్తే మనకి ఆర్ అనేది మనకి ఇక్కడ 8 కాబట్టి సో 8 ఈ రెండు వాల్యూస్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉండేవి 7, 6 వాల్యూ అండి, ఇక్కడ 6, 7 ఉంది. సో ఈ లాస్ట్ బట్ 2 వాల్యూస్ చూస్తే మనకి డి అనేది ఇక్కడ మనకి ఇక్కడ 7 అవ్వాలన్నమాట. సో డి అనేది 7 అయ్యే ప్లేస్ ఇది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 26కి ఆన్సర్ డి అండి, కోడెడ్ వాల్యూ ఫర్ బ్రిడ్జ్. మనకి ఈ పర్టికులర్ వాల్యూస్ నుంచే మనం క్లాసిఫై చేసుకుంటాం అనమాట. అన్ని ఆ పర్టికులర్ వర్డ్కి ఏ లెటర్కి ఏ నెంబర్ ఉంది దాన్ని బట్టే మనం క్లాసిఫై చేసుకొని ఇది కూడా డీకోడ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 27. ఇక్కడ చూస్తే ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ రిటన్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, స్టడీ దెమ్ కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ అవుట్ ద వర్డ్ టు గివెన్ వర్డ్ అన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ అనేది తప్పు ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మనకి మ్యాప్ అనే వాల్యూకి ఇక్కడ కరెక్ట్గా ప్రింట్ అవ్వలేదు. యాక్చువల్గా ఇది కోడెడ్ వాల్యూ అవ్వాలి. సో మ్యాప్ అనేది 3 లెటర్సే కాబట్టి మనకి 3 లెటర్ వర్డ్ అనేది రావాలి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ అనేది తప్పు ఉందండి. సో ఇది స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే మనకి 28th క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే an aeroplane covers a distance at 340 km/h in 8 hours. To cover the same distance in 2/3 hours, it must travel at what speed? మనకి అట్ వాట్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి అని అడుగుతున్నారండి. ఇక్కడ చూస్తే మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా తెలుసు కదండి. సో మనకి డిస్టెన్స్ అనేది సేమ్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ అనేది కామన్గా ఉంటుంది. సో S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1 అవుతుంది అనమాట ఫార్ములా. మనకి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ మనకి 2/3 అంటే మనకి 8/3 అవుతుందండి. సో T2 ప్లేస్లో మనం 8/3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 1020 వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో మనకి 28కి ఆన్సర్ అనేది డి అవుతుంది, 1020 km/h. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 29th చూడండి, ఇక్కడ రీప్లేస్ చేయమంటున్నారు. సో ఇక్కడ రీప్లేస్ చేస్తే మనకి ఏంటంటే 8 డివిజన్ ప్లేస్లో మనకి రీప్లేస్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ డివిజన్ ప్లేస్లో ప్లస్ మీన్స్ డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి 8 × 4 మనకి మళ్ళీ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మనకి +6 +3 -4 రీప్లేస్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది కాబట్టి సో అది రీప్లేస్ చేశాక మనకి ఎలా అవుతుంది? సో 8 4s are 32 అవుతుంది ప్లస్ ఇక్కడ ఇక్కడ డివిజన్ ఇక్కడ డివిజన్ అండి ఇక్కడ. సో మనకి 2 అవుతుంది +2 -4 అవుతుంది అనమాట. సో 32 + 2 34 -4 అంటే మనకి ఆన్సర్ అనేది 30 అవుతుంది. సో మనకి పర్టికులర్ 29థ్కి ఆన్సర్ అనేది 30 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఇక్కడ 6 + 3 ప్లస్ అంటే డివిజన్ కాబట్టి మనకి ఇక్కడ డివిజన్ అండి. సో డివిజన్ అనేది వస్తుంది. సో 3/6 అంటే 2 అవుతుంది. బాడ్ మ్యాథ్స్ రూల్ అప్లై చేయాలి. సో బాడ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం మనకి సాల్వ్ చేస్తే మనకి 30 అనేది ఆప్షన్ అవుతుంది. సో 29కి ఆన్సర్ డి అండి, 30. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 30th. సో ఇక్కడ సమ్ ఈక్వేషన్స్ ఆర్ సాల్వ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ సర్టెన్ సిస్టమ్, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద అన్సాల్వ్డ్ ఈక్వేషన్ ఆన్ దట్ బేసిస్లో మనకి అన్సాల్వ్డ్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మనకి 5 + 8 ఎంత అవుతుందో మనకి 13 అవుతుంది. 13 మనకి ప్లస్ ఇక్కడ చూస్తే మనకి 1 + 2 అనేది 3 అవుతుంది అనమాట.
సో మనకి ఈ పర్టికులర్ వాల్యూ అనేది 5 + 8 అంటే 13 అవుతుంది, 1 + 2 అనేది 3 అవుతుంది. ఈ రెండుకి యాడ్ చేయండి, 13 + 3 అనేది మనకి 16 అవుతుంది. √16 అంటే ఏంటండి, √16 అంటే 4 అనమాట. సో ఇది మనకి 4 వచ్చింది. సో నెక్స్ట్ కూడా అలాగే సాల్వ్ చేస్తే 3 + 7 అనేది 10 అవుతుందండి. 3 + 7 10 అవుతుంది. 9 + 6 అనేది మనకి 15 అవుతుంది. 15 అవుతుంది కాబట్టి 2 యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది కాబట్టి √25 అనేది 5 అవుతుంది. సేమ్ అట్లాగే ఇది కూడా సాల్వ్ చేద్దామండి. మనకి ఇది సాల్వ్ చేస్తే మనకి 4 + 2 అనేది 6 అవుతుంది. మనకి ఇక్కడ 3 అవుతుంది, 9 అవుతుంది. 9 అంటే √9 అంటే 3 అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో 30th ఆన్సర్ బి అండి, 3. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 31 క్వశ్చన్ అండి. ఇక్కడ 31 క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ వాల్యూస్లో మనకి ఏది రీప్లేస్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ సాటిస్ఫై అవ్వాలి అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ అన్ని సాటిస్ఫై చేసుకొని చూడాలండి, అన్ని సాల్వ్ చేసుకొని చూడాలి. మనకి ఏది ఈక్వల్ అయితే అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ బి చూడండి, బి సబ్స్టిట్యూట్ చేస్తాను. 33 × 11 33 × 11 + 3 డివైడెడ్ బై 3. ఇక్కడ డివిజన్ కదండి. 33 × 11 డివైడెడ్ బై 3 -6. సో -6 అంటే మనకి 33 × 11 మనకి బై 3 అన్నారు కాబట్టి మనకి ఇక్కడ వచ్చి 11 × 11 వస్తుంది. సో 3 11 టైమ్స్ పోతుంది కాబట్టి 11 × 11 వస్తుంది. 121 -6 అవుతుంది. 121 - 6 అంటే మనకి 115 అవుతుంది. సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఆప్షన్ అనేది బి అవుతుందండి. సో మనకి ఆన్సర్ అనేది బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 31కి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్స్. ఈ గివెన్ రెస్పాన్స్ నుంచి ఏది కరెక్ట్ అంటున్నారండి. ఇక్కడ కొంచెం క్వశ్చన్ అనేది కరెక్ట్గా లేదు. సో ఈ క్వశ్చన్ కూడా స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 33 చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి 836 ఇక్కడ చూసారంటే ఇది హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఆపరేషన్ పర్ఫామ్ అయితే మనకి ఆ పర్టికులర్ది అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే ఈ సీక్వెన్స్లో చూద్దాం. 8 × 3 24 అండి. 24 + 6 యాడ్ చేశారు. +6 యాడ్ చేస్తే వాల్యూ ఎంత అండి, 30. సాటిస్ఫై అయింది కదండి ఇక్కడ. సో మనకి 30 అనేది సాటిస్ఫై అయింది. అట్లాగే 2 9s 18 + 4 18 + 4 అంటే మనకి 22 సాటిస్ఫై అయింది. సో మీకు ఇక్కడ కూడా అట్లాగే రావాలన్నమాట. 9 6 54 + 9 మనకంటే 53 రావాలి. 63 రావాలి. 63 + 9 కదా. సో 63 రావాలి. సో మనకి ఆన్సర్ అనేది 63 అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 63. సో 33కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 8 2 4 4 అని ఇచ్చారు. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 8 × 2 × 4 8 × 2 × 4 అంటే మనకి 8 2s 16 16 4s 64 వచ్చింది. ఇక్కడ 64కి క్యూబ్ రూట్ వేయండి. క్యూబ్ రూట్ వేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అయింది అనమాట. సో ఇక్కడ చూసారంటే మీరు ఆల్ ఇవి క్యూబ్స్ వచ్చినాయి. క్యూబ్స్ వచ్చాక క్యూబ్ రూట్తో ఉంది కాబట్టి నేను ఈ ఫార్ములా అప్లై చేశాను అనమాట ఇక్కడ. సో 3 క్యూబ్ ఉంది కదా, ఇక్కడ 3 క్యూబ్స్ ఉంటే మనకి క్యూబ్ రూట్తో చేస్తే మనకి ఆ పర్టికులర్ వాల్యూ అనేది వచ్చిందనమాట. సో అట్లాగే ఇక్కడ అప్లై చేశాను సేమ్. సో అది కూడా సాటిస్ఫై అయింది మనకి. సో ఇక్కడ చూస్తే 12 × 6 × 3 మనకి 216 అయింది. 216 అంటే మనకి దానికి క్యూబ్ రూట్ ఎంత అవుతుంది, మనకి 216కి క్యూబ్ రూట్ వచ్చి మనకి 6 అవుతుందండి. సో మనకి 34కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, గోవింద్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ వెస్ట్. ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 meters హీ టర్న్ టువర్డ్స్ రైట్ అండ్ వాక్ 10 meters. సో ఇక్కడ మనం ఇది వేసుకోవాలండి ఫిగర్. ఇక్కడ చూసారంటే స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ వెస్ట్. సో వెస్ట్కి మూవ్ అయ్యాడంట. ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 meters వాక్ చేశాడంట. 25 meters వాక్ చేశాక తనకి హీ టర్న్ టువర్డ్స్ రైట్ అండ్ వాక్ 10 meters. ఇక్కడ 25 meters జరిగాక హీ టర్న్ టువర్డ్స్ రైట్ అండ్ వాక్ 10 meters. సో పైకి వెళ్తాడండి ఇట్లా. సో 10 meters అనేది సో ఇక్కడ వేస్తున్నా నేను. సో మనకి 25 meters ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయినాక మనకి 10 meters అని రైట్ టర్న్ చేసుకొని 10 meters అనేది వెళ్ళాడు, ట్రావెల్ చేశాడు. ట్రావెల్ అయ్యాక మళ్ళీ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 10 kilometers. ఇక్కడ 10 ఇక్కడ 10 అండి. సో ఇక్కడ 10 ఇక్కడ 10 మనకి నెక్స్ట్
10 కిలోమీటర్స్ అండ్ టర్న్ టు హిస్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్ 40 మీటర్స్. మళ్ళీ లెఫ్ట్ అయ్యి మనకి మళ్ళీ 40 మీటర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగిందనమాట. 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాడు. తర్వాత హీ నౌ టర్న్స్ టు ద లెఫ్ట్ అండ్ వాక్స్ 5 మీటర్స్. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ టర్న్ అయ్యి మళ్ళీ 5 మీటర్స్ అనేది వాక్ చేశాడంట. సో వాక్ చేస్తే మనకి ఇప్పుడు పర్టికులర్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అండ్ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఫైనలీ హీ టర్న్స్ టు ద లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాడు, అంటే ఇట్లా టర్న్ అయ్యాడు అనమాట. ఈ పర్టికులర్ డైరెక్షన్లో టర్న్ అవుతాడు. సో టర్న్ అయినప్పుడు మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు అనమాట. నార్త్ని చూస్తున్నాడు కాబట్టి మనకి నార్త్ డైరెక్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 35కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 36 అండి. ఏ వాక్స్ 10 మీటర్స్ ఇన్ ఫ్రంట్ అండ్ 10 మీటర్స్ టు ద రైట్. సో ఇక్కడ చూస్తే 10 మీటర్స్ ఒక ఇన్ ఫ్రంట్ ఎదురుగా నడిచాడంట అండ్ 10 మీటర్స్ టు ద రైట్ అంట. సో 10 మీటర్స్ ఇక్కడ 10 మీటర్స్ ఇక్కడ 10 మీటర్స్ నడిచాడంట. నెక్స్ట్ దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ హీ వాక్స్ 5:15. సో మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయితే 5 అంట. మళ్ళీ నెక్స్ట్ 15 ఇక్కడ 15 అంట, 15 వాక్ చేశాడంట. అగైన్ మళ్ళీ 15 అంటండి. సో ఇక్కడ 5 + 10 కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ 15 అనేది అవుతుంది. ఈక్వల్గా ఈ పాయింట్లో ఉంటాడు అనమాట. సో ఈ పాయింట్లో స్టార్ట్ అయితే మనకి ఈ పాయింట్లో ఉంటాడు, బి పాయింట్లో ఉంటాడు. సో హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ కవర్ చేశాడు కాబట్టి ఇక్కడ 5 అనేది డిఫరెన్స్ ఉందండి. సో 5 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 36కి ఆన్సర్ అనేది 5 మీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. డైరెక్షన్స్ ఇచ్చారు 37 to 38. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 1 or 2 statements are given followed by 2 conclusions. Assumptions 1 and 2. You may have to consider the statements to be true even if they seem to be at variance from commonly known facts. You are to decide which of the given conclusions or assumptions can definitely be drawn from the given statements indicate your answer. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూసారంటే ఆల్ డీర్స్ ఆర్ ఎనిమల్స్, ఆల్ డీర్స్ ఆర్ ఎనిమల్స్ అనేది ఇచ్చారండి. ఆల్ ఎనిమల్స్ ఆర్ కౌస్ అని ఇచ్చారు. సో మనకి ఈ పర్టికులర్ ఫార్మాట్లో అవుతుంది. సో కంక్లూషన్ చూస్తే ఆల్ డియర్స్ ఆర్ ఎనిమల్స్, సారీ అండి, నేను ఆన్సర్ కన్క్లూషన్స్ చూసి ఫిగర్ డ్రా చేశాను. సారీ ఇక్కడ చూడండి. ఆల్ కౌస్ ఆర్ ఎనిమల్స్, ఆల్ డియర్స్ ఆర్ కౌస్. సో మనకి ఇక్కడ కౌస్లో మనకి డి అనేది వస్తుంది అనమాట. సో డి ఫాలోడ్ బై సి ఫాలోడ్ బై ఏ. సో ఇలా మనకి రావాలి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఆల్ డియర్స్ ఆర్ అనిమల్స్, ఈ కన్క్లూషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అండి ఆల్ అనిమల్స్ ఆర్ కౌస్ అవ్వదండి. సో ఫ్యూ అనిమల్స్ ఆర్ కౌస్ అవుతుంది కాబట్టి సో మనకి ఆప్షన్ ఇది కన్క్లూషన్ అనేది తప్పు అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మనకి 37కి ఓన్లీ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 38th క్వశ్చన్. స్టేట్మెంట్ ఇచ్చారు రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎన్హాన్సెస్ వన్స్ జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనకి అజంప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చి న్యూస్ పేపర్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. సో పర్టికులర్గా వచ్చి మనకి రీడింగ్ న్యూస్ పేపర్ ఎన్హాన్సెస్ జనరల్ నాలెడ్జ్ అన్నారు కాబట్టి అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. న్యూస్ పేపర్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం, సెకండ్ అజంప్షన్ చూద్దామండి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఎనేబుల్ సక్సెస్ ఇన్ లైఫ్ అంటున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఎనేబుల్ సక్సెస్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అజంప్షన్ అనేది రాదనమాట. సో ఓన్లీ 1 అనేది ఇంప్లిసిట్ అవుతుంది కాబట్టి మనకి 38కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. అమాంగ్ ద 4 ఆన్సర్ ఫిగర్స్ విచ్ వన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ది కట్ అవుట్ పీసెస్ గివెన్ బిలో ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూసారంటే మీరు ఈ 1 2 3 4 5 6 7 8 ఫిగర్స్ అనేవి ఉన్నాయి. సో ఆ పర్టికులర్ షేప్స్ అనేవి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి అని చూడమంటున్నారు. సో ఇక్కడ మనకి సెకండ్ చూస్తే మనకి ఇక్కడ రాదండి, ఆ ఫిగర్స్ అనేవి రాదు ఇక్కడ. సో ఇక్కడ చూసినా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ షేప్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో మనకి ఇక్కడ చూసారంటే మీరు ఈ పర్టికులర్ ఫిగర్ ఉంది అండ్ ఈ పర్టికులర్ యాంగిల్స్ ఉన్నాయి 2. సో మనకి ఇక్కడ ఇలాంటివి 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. సో ఇవి 4 సరిపోతాయి అండ్ ఇవి 4 ఉన్నాయి, 4 యాంగిల్స్కి 4 ఉన్నాయి. సో ఇవి సరిపోతాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో మనకి 39కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 44 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్ బిలో. ఐడెంటిఫై ద నెంబర్ ఎట్ ద బాటమ్ వెన్ టాప్ ఈస్ 1. టాప్ 1 ఉన్నప్పుడు మనకి దానికి ఆపోజిట్గా ఏముంటుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే
ఇక్కడ చూసారంటే మీరు ఈ పర్టికులర్ ఈ రెండు ఫిగర్స్ని చూసుకోండి. లైక్ 1 4 ఉంది కదా. సో 1 4 ఉన్నప్పుడు మనకి 5 అనేది ఆపోజిట్ టు 6 అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి 1 6 తీసుకుంటే మనకి 4 అనేది ఆపోజిట్ టు 3 అవుతుంది. సో మనకి మిగిలిన ఒకటే పేరు ఉంది కదండి. సో 1 అనేది ఆపోజిట్ టు 2 అవ్వాలి. సో మనకి ఇలా తీసుకుంటే మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో 1కి ఆపోజిట్ అడిగారు కాబట్టి మనకి 40th ఆన్సర్ సి అవుతుంది. సో ఇదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 41. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇలా గివెన్ ఫిగర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో ఇక్కడ చూస్తే మన ప్రతి ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది మనకి. అవి కౌంట్ చేసుకుంటే మనకి 22 కంటే మోర్ ఉంటాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది 41కి 22 ఆర్ మోర్ అవుతుంది అనమాట. సో 41 ఆన్సర్ డి, 22 ఆర్ మోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 42 to 43. In which of the following figure questions identify the diagram that best represents the relationship among classes given below. సో ఇక్కడ చూస్తే మనకి 42 ఫిజిషియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఫిజిస్ట్. సో మనకి ఇక్కడ చూస్తే ఇవి 3 డిఫరెంట్ ఫార్మ్స్ కాబట్టి మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో మనకి ఒకదాంతో ఒకటి రిలేషన్ లేదు కాబట్టి మనకి 42కి ఆన్సర్ సి అవుతుందండి. సో ఈ పర్టికులర్ ఫిగర్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో ప్రాఫిట్, డివిడెండ్ అండ్ బోనస్ అన్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాఫిట్లోనే డివిడెండ్ అండ్ బోనస్ వస్తాయండి. ప్రాఫిట్ తీసుకుంటే మనకి డివిడెండ్ అండ్ బోనస్ వస్తాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది సో మనకి బి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ప్రాఫిట్, డివిడెండ్, బోనస్కి ప్రాఫిట్లో మనకి డివిడెండ్ అండ్ బోనస్ ఉంటాయి కాబట్టి సో మనకి 43లో మనకి బి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అండి 44. In the given figure, the triangle represents graduates, rectangle represents married persons, and circle represents women. What is the number of those women who are graduates but not married? సో మ్యారీడ్ ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే రెక్టాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి బట్ నాట్ మ్యారీడ్ అనేది కాబట్టి సో ఉమెన్ని క్లాసిఫై చేయాలి అండ్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. సో మనకి గ్రాడ్యుయేట్స్ అనేది ట్రయాంగిల్ ఉమెన్ అనేది మనకి ఇక్కడ చూస్తే ఉమెన్ రిప్రజెంట్స్ సర్కిల్ కాబట్టి సర్కిల్ రెక్టాంగిల్, సర్కిల్ ట్రయాంగిల్లో ఉండాలి బట్ రెక్టాంగిల్ అవ్వకూడదు అనమాట. సో ఆ పర్టికులర్ వాల్యూ ఏంటో చూడండి. సో ట్రయాంగిల్లో ఉండాలి అండ్ సర్కిల్లో ఉండాలి, రెక్టాంగిల్లో ఉండకూడదు. సో మనకి 14 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 45 to 46. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ చూస్తే మనకి ఈ పర్టికులర్ ఎడ్జ్ అనేది ఇలా రావాలండి. సో ఈ ఎడ్జ్కి వచ్చేలాగా ఉండాలన్నమాట మనకి ఫిగర్ అనేది ఈ జాయిన్ అవుతూ ఈ ఎడ్జ్కి వచ్చేలా చూడాలి. మనం ఆప్షన్స్ వెరిఫై చేద్దామండి 45కి. సో మనకి 46th 5th వెరిఫై చేస్తే మనకి ఆప్షన్స్ చూడండి ఈ ఎడ్జ్లో ఇలా వచ్చేలాగా ఉండాలన్నమాట. సో మనకి అలా వచ్చే ఆప్షన్ ఓన్లీ ఇక్కడే ఉందండి. సో ఇక్కడ వచ్చి పైన టాప్లో ఉంది, ఇక్కడ వచ్చి అసలు ప్యాటర్నే డిఫరెంట్గా ఉంది, ఇక్కడ చూసి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ ఉంది. సో మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది దానికి. సో మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి సో ఇక్కడ చూస్తే మనకి 47 అండి. 47 చూస్తే ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్స్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్. సో మనకి పర్టికులర్ 47లో మనకి ఇది ఎక్కడ ఎంబెడ్ అయింది అని అడుగుతున్నారండి. ఇక్కడ చూస్తే మీరు ఈ పర్టికులర్ ఫిగర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా రావాలి. సో ఈ పర్టికులర్ అయితే రాదు, ఇక్కడ కూడా లేదు మనకి, అండ్ ఇక్కడ కూడా ఆ పర్టికులర్ లైన్ నుంచి జాయిన్ అయ్యేది లేదు కాబట్టి మనకి ఆప్షన్ అనేది బి అవుతుంది. సో 47 ఆన్సర్ బి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి A piece of paper is folded and cut as shown below in the question figures. From the given answer figures indicate how it will appear when opened. మనకి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేశారండి, తర్వాత ఈ ఎడ్జ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేయడం జరిగింది ఇక్కడికి. సో అప్పుడు ఆ పర్టికులర్ ఫిగర్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక ఎడ్జ్ తీసుకొని మనకి ఈ పర్టికులర్గా రెక్టాంగిల్గా మనకి కట్ చేయడం జరిగింది అనమాట. సో రెక్టాంగిల్గా కట్ చేసినప్పుడు మనకి ఇట్లా వచ్చినప్పుడు మనకి అది అనేది కంప్లీట్ 4 పార్ట్స్గా మనకి స్క్వైర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. స్క్వైర్ అనేది ఫామ్ అవ్వాలి. అది ఎక్కడంటే మనకి 2 ఎడ్జెస్లో మనకి స్క్వైర్స్ అనేవి రావాలి. సో ఇక్కడ మనకి 2 ఎడ్జెస్లో స్క్వైర్ రావాలి కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో 48కి ఆన్సర్ బి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇఫ్ ఎ మిర్రర్ ప్లేసెస్ ఆన్ ద లైన్ ఎంఎన్ దెన్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంఎన్ ఉంది కదండి. సో ఇప్పుడు ఎంఎన్ ప్లేస్ చేసినప్పుడు రైట్ లెఫ్ట్ అవుతుంది అండ్ లెఫ్ట్ రైట్ అవుతుంది, బట్ టాప్ అండ్ బాటమ్ అనేవి సేమ్గా ఉంటాయి అనమాట. సో మనకి ఈ పర్టికులర్ ఇట్లా రివర్స్ అవ్వాలి, ఇమేజ్ అనేది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవ్వాలి, బట్ టాప్ బాటమ్స్ అనేవి సేమ్గా ఉండాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తామండి. ఆప్షన్స్ చూస్తే మనకి
ఇక్కడ మనకి బి అనేది చూడండి, బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో మిగిలినవి అనేవి ఇక్కడ చూడండి, కింద 3 ఉన్నాయి, ఇక్కడ కింద 2 ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనకి ఇవి 3 అనేవి రాంగ్ అవుతాయి, మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ 50th క్వశ్చన్ అండి. 50th క్వశ్చన్లో మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది, 2 మ్యాట్రిక్సెస్. సో మ్యాట్రిక్స్ 1 అండ్ మ్యాట్రిక్స్ 2. మనకి ఇక్కడ పర్టికులర్ ఇక్కడ సిమిలర్ వర్డ్ చూస్తే మనకి లవ్ అనేది దేనిగా అవుతుంది, అది కరెక్ట్ ఆప్షన్ వెరిఫై చేయండి అంటున్నారు. సో మనం లాస్ట్ ఆప్షన్ చూద్దామండి. సో 14 చూస్తే మనకి 14 అంట, 14 అంటే LOVE, అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వర్డ్ రావాలి. సో మనకి 14 అంటే మనకి ఇక్కడ 14 చూడండి. సో 14 మనకి ఎల్ అనేది సాటిస్ఫై అయింది. సో నెక్స్ట్ వన్ ఓ అంటే 30 అని ఇచ్చారు, 30 అంటే 30 ఓ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 67 ఇచ్చారు, 67 ఇస్తే మనకి 6కి 7 వి కూడా సాటిస్ఫై అయింది. అండ్ ఈ మనకి 68 ఇచ్చారు, ఈ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే మనం రీజనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.